సమాజదర్శిని ప్రేక్షకులందరికీ అమ్మమ్మ వంటిల్లు కార్యక్రమంలో మన పాత్రచులకి స్వాగతం. ఈరోజు ఆవు పెట్టిన కందా బచ్చలి కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, నానపెట్టి రసం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవ పెడుతున్నాం కాబట్టి ఆవ పేస్ట్. కిందటి వీడియోలో మీకు చూపించే ఆవ పేస్ట్ ఎట్లా చేసుకోవాలో ఆవ పొడిని కొంచెం నీళ్లు పోసి ముందుగా ఒక అరగంట ముందు దీన్ని నానబెట్టారు. తిరుగుమూతకు కావాల్సిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ముందుగా ఒక గిన్నెలో కంద ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర ఈ విధంగా వేసేసి దీనిలో కొంచెం నీళ్ళు పోయండి. అంటే సుమారుగా మన కంద ఉడకడానికి సరిపడా చాలు, మరీ ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఎందుకంటే ఆకుకూరకి అంత నీళ్ళు పట్టవు. దీన్ని ఇప్పుడు కుక్కర్లో పెట్టేయండి. నేను ప్రతి వీడియోలో వాడే కూరగాయల గురించి, వాటి విలువల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ తరం అమ్మలకి గనక వీటి విలువ తెలిస్తే వాళ్ళు ఎంతో శ్రద్ధగా దీన్ని చేసుకుంటారు. ఎందుకంటే రొటీన్గా మామూలు కూరలు చేయడమే అలవాటు ఉంటుంది, కానీ వీటి వాడకం అనేది చాలా తగ్గిపోయింది. అందుకని నేను ఈ విలువలు చెప్తున్నాను. ముందుగా బచ్చలి కూర. బచ్చలి కూరలో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఇంకా చాలా విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే బీటా కెరోటిన్ మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. తరచూ బచ్చలి కూర వాడడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఇక కందల్లో ఉండే పోషకాలు చర్మానికి రక్షణ కలిగిస్తాయి, వాపుల్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని ఇవి పెంచుతాయి, కీళ్ళ నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. ఈ కందకి క్యాన్సర్ కణాలని నిర్వీర్యం చేసే శక్తి కూడా ఉంది. ఈ కందను తినడం వల్ల హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మానికి తగిన రక్షణ లభిస్తుంది. పైగా దీనిలో ఉండే విటమిన్ సి కొల్లాజిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కంద బచ్చల 2 ఉడికిపోయాయి. ఈ కంద మరీ పేస్ట్ లాగా కూడా ఉండకూడదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం తిరగమాతలు వేస్తాం కాబట్టి. ఇగో చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని దీని మీద బూడి ముక్కడు పెట్టుకుందాం. దీనిలో కూరకి సరిపడా నూనె వేస్తున్నాను. ముందుగా ఆవాలు, కొంచెం మెంతులు, ఆవాలు చిటపట్లాడాక కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఇంగువ. పులుసు కూరలో ఇంగువ తప్పకుండా వేయాలి, ఇది చాలా రుచినిస్తుంది. మిరపకాయ లాస్ట్గా వేస్తున్నాను, ఎందుకంటే ఇది బాగా వేగిపోతే నల్లగా ఉంటుంది, చూడడానికి బాగుండదు. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తిరగమూత వేగింది కదా. ఇప్పుడు దీనిలో పసుపు, తగినంత ఉప్పు, ఎందుకంటే ఇందాక దానిలో ఉప్పు వేయలేదు, తగినంత కారం, ఇప్పుడు దీనిలో మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న కందా బచ్చల, ఈ విధంగా ఇది బాగా కలిసేటట్టు తిప్పండి.
ఇప్పుడు దీనిలో మనం రెడీగా ఉంచుకున్న చింతపండు పేస్ట్, దీనిలో నేను 2 చెంచాలు వేస్తున్నాను. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇది పులుసు కూర కాబట్టి తీపి ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బెల్లం వేయండి, చక్కెర వాడకండి. అందరూ చెప్తున్నారు కదా చక్కెర కంటే బెల్లం వాడడం చాలా మంచిదని, అందుకని నేను బెల్లాన్నే వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. ఆవు పెట్టడం ఇష్టం లేని వాళ్ళు, ఆవు రుచి ఇష్టం లేని వాళ్ళు ఇట్లాగే తినేయచ్చు. లేదంటే ఆవు పెట్టుకోవాలంటే దీన్ని ఒక 10-15 నిమిషాలు కొంచెం చల్లారాక, అంటే వేడి వేడి మీద ఆవు వేయద్దు, చల్లారాక దీనిలో మనం రెడీగా ఉన్న ఆవు పేస్ట్ కలుపుకోవాలి. ఈ రుచుల్ని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. పెద్దయ్యాక ఈ రుచులు వాళ్ళకి నచ్చవు. ఇంత ఆరోగ్యకరమైన విలువైన ఆహారాన్ని వాళ్ళకి అందించడం అనేది మన బాధ్యత. కాబట్టి తప్పకుండా పిల్లలకి ఈ రుచుల్ని అలవాటు చేయండి. మరో పాత రుచితో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.